ఇప్పుడు మనం అనుకునే అన్నీ కూడా రేపు రేవంత్ రెడ్డికి ఏమో చేస్తాడు, జైల్లో పెడతాడు, చిప్పకూడు తినిపిస్తాడు అని ఇవన్నీ ఉత్తమ ఆటలు. మనం లేని భ్రమల్లో ఉండొద్దు, లేని ఆశలు పెట్టుకోవద్దు. రేపు మళ్ళా ఎక్కడో దిక్కు కేటీఆర్ రేవంత్ ఇద్దరు కూర్చొని బీర్లు దాక్కుంటూ బిర్యానీ తినుకుంటూ లేకపోతే ఇంకేదో విందులు వినోదాలు చేసుకుంటూ చెట్టా పట్టాలు వేసుకుంటూ తిరిగినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలే ఆ విధంగా దిగజారినాయి, వ్యక్తిత్వాలు లేవు, మాటకి విలువ లేదు. కాబట్టి మనం లాంటి వాళ్ళం కూడా లేని భ్రమలు పెట్టుకొని లేని ఆశలు పెట్టుకొని మనకి భ్రమలేమంటారు, మనకు వాళ్ళు వెళ్దామన్నా కానీ మనకు వచ్చే నష్టం లేదు. కాకపోతే ఏంటంటే సమాజాన్ని ఎంతకంత మనం కొంచెం ఆలోచింపు చేసేలా కొంచెం ఏదన్నా మనకు తెలిసింది పంచుతాం తప్పితే రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పి మనకన్నా పబ్లిక్ బాగానే తెలుసు. అంటే మనం కూడా ఎలాంటి భ్రమలు ఉంచొద్దు అన్న, భ్రమలు ఉంచొద్దు. ఎప్పటికప్పుడు మనకు తెలిసిన దాన్ని మన భ్రమల్లో ఏదైతే కొంత నడుస్తుంటుందో దాన్ని పటాపంచాలు చేసుకుంటూ పోవాల్సిందే. అందరూ ఏమనుకుంటున్నారంటే రాహుల్ గాంధీ చెప్పాడు, రేవంత్ చెప్పాడు, ఈ మొత్తం కేసీఆర్ సంపాదించింది అంతా 1,00,000 కోట్లు ఉంది, అవన్నీ పీక్కొని మనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు మోడీ చెప్పిండు ఏది ఒక్కొక్కరికి ఎంత 15 లక్షలు మరి రాలేదని రెండోసారి ఓట్లు వేయలేదా? రెండోసారి ఓట్లేసారు కాబట్టి అది పోయింది ఇక మరి అయిపోయిగా. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా అప్పుడు ఏదో చెప్తారన్న. అప్పుడు వాళ్ళు కళాకారులు వీళ్ళు తక్కువ, వీళ్ళు బ్రహ్మాండంగా మళ్ళీ అందమైన భాషలో, అందమైన మాటల్లో, అందమైనటువంటి లాంగ్వేజ్లో బ్రహ్మాండంగా చెప్తారు. అది పెద్ద విశేషం కాదు వీళ్ళకి. కాబట్టి మనం సమాజం అనేది ఒక పరిణామ క్రమంలో మార్పు చెందుకుంటూ పోవాలి. కాబట్టి ఆ మార్పు చేసేటువంటి క్రమంలో మనం ఇటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ ఇప్పుడు ఎంత లేదన్నా ఒక నిరంకుశ పాలన, ఒక నియంతృత్వ పాలన, ఒక కుటుంబ పాలన ఎంతో కొంత చెక్ పెట్టింది అనేది అర్థమైంది కదా. అదే సంబరాలు చేసుకుంటున్నారు. నాకు విచిత్రంగా ఉంది, ఇందాక వేరే వాళ్ళు చెప్తున్నారు అన్న, సచివాలయంలో ఉద్యోగులు ఇంతకుముందు వాట్సాప్ కాల్లో మాట్లాడుకునే వాళ్ళంట, ఫేస్ టైంలో ఇప్పుడు డైరెక్ట్గా మామూలు నార్మల్ కాల్ మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ట్యాపింగ్లో ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరు, ఆయన రిజైన్ చేసిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉన్నామని, అది అచీవ్మెంటేనా? అంటే ఇటువంటి అన్నీ కూడా చిన్న అన్న. ఇప్పుడు మనమే పెద్ద వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఉన్నత శిఖరాలకు ఎక్కియాలి, మాకు బీర్లు బిర్యానీలు కావాలి, మాకు గండపెండి ఎరాలు తొడగాలి, మాకు శాలువాలు కప్పాలి, మన కిరీటాలు కావాలని ప్రజలు ఇప్పుడు అనుకోరు. అసలు చాలా చిన్న కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఉద్యోగస్తులు నేను కూడా చూసిన ఇందాక అక్కడ మాకు దగ్గరనే కాబట్టి పెద్ద అదేంది ఏదో బాక్సులు అంటారు చూడండి, సౌండ్ బాక్సులు అంటే బొబ్బ ఎక్కువ పెడతాయి, ఇవి పెట్టిండ్రు, టపాసులు కాల్చిండ్రు. అంటే అది కూడా ఒక రకంగా అంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం వదిలిపెట్టి అట్ట చేయొద్దు, ఎవరైనా అట్ట చేయొద్దు. అంటే వాళ్ళకి సంఖ్యల నుంచి బయటపడినట్టుందంటే, వాళ్ళకి బానిస సంఖ్యల నుంచి బయటపడినట్టుందంటే, వాళ్ళకి ఇప్పటి వరకు కట్టేసినట్టుందంటే వాళ్ళకి. అంటే ఇదంతా కూడా ఉత్సాహం ఉండాలి, అత్యుత్సాహం ఉండొద్దు. మొన్న గిట్ట డీజీపీ ఉరికినట్టు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న చూసిన. ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఇంకా సీఎం కాలే, ఈజ్ ఓన్లీ సిఎల్పి లీడర్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ అండర్ ది ప్రోటోకాల్ యాజ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. అయితే తెలంగాణ భవన్ నుంచి ఢిల్లీలో కార్లు పంపించి ఎయిర్పోర్ట్కి నీకే సెక్యూరిటీ రీత్యా అంటే అది వేరే విషయం. కానీ నీకు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వేదిక దిగేంత వరకే ఈ ప్రోటోకాల్ ఉండాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించి ఆయన సంతకం పెట్టిన తర్వాత ప్రోటోకాలు. అవును. అంటే ఇదంతా ఏమైపోతుందంటే మనం కూడా ఈ అడవిలో పడి అసలు విషయం మర్చిపోతున్నాం. మీడియా దాన్ని బ్రహ్మాండంగా చూపించి దాన్ని చూపిస్తున్నది. మనం కూడా చూసి అమాయకంగా పడిపోతుంది. సీఎం అయిపోయినట్టు. అసలు చట్టం ఏంది, రాజ్యాంగం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది, సాంప్రదాయాలు ఏంటి అనేది మనం కూడా మర్చిపోతున్నాం. ఇవాళన్నీ బ్యాన్ రైటింగ్ కూడా అదే రాశారు కదా, సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాశారు కదా. కాదన్న, వాళ్ళే చెప్పలే సిఎల్పి లీడర్ అని రాయాలి యాక్చువల్గా సిఎల్పి లీడర్ అని. ఈవెన్ వాళ్ళ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పిండ్రు, కేసీ వేణుగోపాల్ ఏం చెప్పిండు, ఈజ్ అనౌన్స్డ్ యాజ్ ఏ
సిఎల్పి లీడర్ అన్నారు. మామూలుగా ఏంటంటే సిఎల్పి లీడరే అది కూడా పార్టీ నిర్ణయించింది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వాలి, ఇవ్వాలా, గవర్నర్ గారికి ఇవ్వాలా, గవర్నర్కి ఇవ్వాలా, ఫస్ట్ పంపించారు, రాత్రి పంపించారు చిండు అని. ఇదంతా కూడా ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు యాజ్ పర్ ది రూల్ అయితే అంతే. ఎక్కడన్నా ఇది నా కంక్లూడ్ కొద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశారు అనే దానికి మేమంటారు. అంటే ఇప్పుడు మన రాజకీయాల్లో ఎవ్వరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు మనం చూసినాం కదా, నాకు తెలిసినంత వరకు కూడా మొన్న అసలు అనవసరమైనటువంటి ఎక్కువ బొబ్బ జరగడం వల్ల, ఎక్కువ ప్రాచుర్యం కావడం వల్ల, ప్రచారం ఎక్కువ జరిగింది. ఏది టీడీపీ అనుకూలం ఉన్న వాళ్ళందరూ కూడా, లేకపోతే సెటిలర్స్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్కి పోతుండట, కాంగ్రెస్ ఓట్లు వేస్తారట, గెలిపిస్తారట అనేది ప్రచారం తగ్గడంతో వాళ్ళు అలర్ట్ అయిపోయి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళన్నీ అందరూ ఈ కులం ఆ కులం అని కాకుండా వాళ్ళందరినీ హైదరాబాదులో పెట్టి ప్రగతి భవన్ కమ్యూనికేషన్లో ఉంచి, కోఆర్డినేషన్లో ఉంచి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళే మానిటరింగ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, మినిస్టర్ కూడా మినిస్టర్స్ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అంటే ఇదంతా కూడా ఏమైపోయిందంటే, నువ్వు నన్ను దెబ్బ కొట్టాలనుకుంటే నేను నిన్ను దెబ్బ కొడతా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మీడియాలో, నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఒక ప్రతిపక్ష నేతో లేకపోతే ఆ రాష్ట్రంలో ఒక ఎక్స్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇన్విటేషన్ పోద్దట. కానీ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న అతనికి అక్కడెక్కడ కూడా ఇన్విటేషన్ పోయినట్టో ఇంకేదో జరుగుతున్నట్టో ఏది లేదు. అంటే ఇవన్నీ కూడా దేనికి ఇండికేషన్? ఇది వాడు కూడా మనిషే కదా, ఆయన సీఎం కావచ్చు కానీ మనిషే కదా, ప్రాథమికంగా మనిషి. ఆ మనిషికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు విలక్షణాలు ఉంటాయి కదా. అరే నన్ను గుర్తించడా, నన్ను దేకడా, నా శత్రువో లేకపోతే నా ప్రతిపక్షం అనుకున్నా, నా వ్యతిరేకుడు అనుకున్నోడిని పిలుస్తాడా? నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లా ఏమైతే చూస్తా. ఇది అనవసరమైన. యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాదు రంగారెడ్డిలో నా సత్తా చూపెడతా అంటే నా సత్తా చూపెడతా, ఆఖరికి ఏమైంది? వాస్తవంగా చెప్పాలంటే అవునన్నా కాదన్నా ఆయన ఇంకెన్ని 4 నెలల ఆంధ్రప్రదేశ్లో అంతే 4 months, ఇంకా 4 months దాకా. ఇప్పుడు మార్చిలో వచ్చేస్తుంది అంతే, గడువు ప్రకారం అయితే మార్చి ఏప్రిల్లో రావాలి. ఓ 3 నెలలు అనుకో, 3 నెలల వరకు అయితే ఆయన మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా తోటి మంచిగా ఉండాలి కదా, మాట్లాడుకోవాలి కదా, దోస్తాన్ చేయాలి కదా. మనకి ఇష్టం ఉండదు కొన్ని. ఇప్పుడు అన్నీ మనకి ఇష్టం ఉండాలని లేదు. మనకి ఇష్టం ఇప్పుడు ఈటల రాజేందర్ని అప్పుడు గెలిపించినాము, ఇష్టం ఉండి గెలిపించినావా? హుజూరాబాద్ మా భావజాల ప్రకారము, మాకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారము అసలు బీజేపీని గెలిపిస్తారని ఒక ఇన్నయ్య ఈ మాట్లాడుతున్న ఎవరు ఊహించలే. కానీ ఏంటిది, ఎప్పుడు కూడా సిద్ధాంతం అనేది ఉంటుంది, దాంతోపాటు ఎత్తుగడలు కూడా ఉండాలి. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాం మేము, సిద్ధాంతం అనేది ఎంత గొప్పదైనప్పటికీ, లక్ష్యం ఎంత పవిత్రమైందైనప్పటికీ, మన ఎత్తుగడలు కనుక సక్రమంగా లేకపోతే మనం మన గమ్యాన్ని ముద్దాడలేము, మన విజయాన్ని చేరుకోలేము.